హలో హాయ్ అండి, వెల్కమ్ టు క్రాంతి క్విజిన్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం ఓరియో ఐస్ క్రీమ్ తయారు చేసుకోబోతున్నాము. జస్ట్ 4 ఇంగ్రీడియంట్స్తో ఈ సమ్మర్లో ఎంతో చల్లగా ఇప్పుడు కావలసిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మనం చూద్దాం. ఒక ఓరియో ప్యాకెట్ తీసుకుని దాన్ని ఓపెన్ చేసి ఇలా ప్లేట్లో వేసుకొని వీటిని కచ్చా పచ్చగా అయ్యేంత వరకు క్రష్ చేసుకొని వీటిని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కావలసిన పదార్థాలు వెనిలా ఎసెన్స్, అలాగే 1 కప్ విప్పింగ్ క్రీమ్, మిల్క్ మేడ్. ఇప్పుడు 1 కప్ విప్పింగ్ క్రీమ్ తీసుకొని బౌల్లో వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. జస్ట్ ఒక 2 మినిట్స్ బ్లెండ్ చేసుకుంటే చాలు. స్టార్టింగ్లో లో స్పీడ్లో పెట్టేసుకొని బ్లెండ్ చేసుకోండి. ఇలా ఒక 2 నిమిషాలు చేసుకున్న తర్వాత క్రీమ్ అనేది ఇలా వస్తే సరిపోతుందండి. ఇప్పుడు దీంట్లో ఒక 5 టీ స్పూన్ కండెన్స్డ్ మిల్క్, అలాగే 3 టీ స్పూన్లు వెనిలా ఎసెన్స్ వేసుకొని జస్ట్ ఒక 30 సెకండ్స్ బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా చేసుకున్న తర్వాత గరిటె తీసుకొని చక్కగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఏవైతే క్రష్ చేసి పెట్టుకున్న ఓరియో బిస్కెట్లు కొంచెంగా వేసుకొని ఇవి మొత్తం కలిసేలా కలుపుకొని నీట్గా సర్దేసుకొని ఒక నైట్ మొత్తం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. లేకపోతే ఒక 6 అవర్స్ పెట్టుకున్నా సరిపోతుంది. నేను ఇలాగే ఇదే గిన్నెలో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను. మీరు కావాలంటే డబ్బాలో అయినా వేసి పెట్టేసుకోండి. చూసారు కదా, మార్నింగ్ ఓపెన్ చేసిన తర్వాత చక్కగా వచ్చింది. ఇప్పుడు వీటిని బౌల్లో సర్వ్ చేసుకుందాం. చూసారు కదా, ఎంతో చక్కటి ఓరియో ఐస్ క్రీమ్ మనం ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు, జస్ట్ 3-4 మినిట్స్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చెక్ చేయండి.